బసయ్య గారు చెప్పండి. బాగానే కాసిందండి తోట. బాగానేనా? బాగానే అంటే కొద్దిగానా? కొద్దిగా బాగానే ఫుల్ ఇందాక చెప్పింది చెప్పు, ఎట్లా ఉంది అనిపించింది? బాగుందండి క్వాలిటీ. కాయ దగ్గరగా గడుపు బాగుంది, కాలు లేదు. గుత్తు కాపు అని చెప్పు. దగ్గర కాపు అండి. కింద నుంచి మొదలు ఇదిగోండి, మొదలు కాడ నుంచి చెల్లలే పడ్డా పింద కట్టు పడదండి బాగా. అసలు కాయ చూడు ఎంత కాయ ఉందో. బాగానే కాసిందండి తోట. ఇప్పుడు ఇది నీకు ఎన్ని ఎకరాలకు కావాలి? 2 ఎకరాలకు కావాలి. నీకు 2 ఎకరాలకి బాగుందండి క్వాలిటీ. మీ ఊర్లో లేదండి అసలు. ఇప్పుడు నీకు ఏట ఎన్ని 2 ఎకరాలు 3 ఎకరాలు వేస్తున్నారా? వేస్తానండి. ఇది నీకు నచ్చింది బాగా? నచ్చిందండి నాకు. గుత్తి కాపు ఏందంతా దగ్గర కాపు బాగుంది. ఇదిగోండి కాయ, ఇది కూడా చూడు అట్ట పచ్చి కాబడి దానికల్లా కాయ కూడా జంప్ ఉంది. కాయ జంటలో జంటలో ఎక్కడ చూసినా జంటలో. అవునవునండి బాగుంది. పైదాకా సైజు బాగుంది, వస్తుంది, ఇంకా కాస్తుంది. అదే మరి అదే ఫిబ్రవరి 17వ తారీఖు నాడు కూడా ఇంకా కాయల పిందెలు అవుతున్నాయి. అవునవునండి, ఇంకా బాగుందండి. మార్చి దాకా ఎకరా 40 గంట వచ్చిన ఆశ్రయం లేదు. 40 గంట ఇది కాదండి. అవును, ఆ మాట నిజమే. తోట కింద నుంచి పైదా చూసారు, పైన చూసిన బాగానే ఉందండి. కింద అది చివరిదా వేయచ్చు కదండి. ఎట్టుంది? బాగానే ఉంది. దరికల్లా పోయొచ్చా? అమ్మానంగా ఉంది కాపు. ఈ ఎత్తనం పెట్టచ్చు. పెట్టొచ్చు కాదు, నువ్వు వేస్తున్నావు. ఇక నీ ధైర్యం నీది, వాళ్ళది చూసే వాళ్ళకి కూడా ఫుల్ ధైర్యం. బాగుందా? సరే, కాయ జంప్ ఉంది, తాళ్ళు లేదు. కాయ చూపిండి చూడండి, అసలు ఏ కాయ పట్టుకున్నా కూడా అసలు పొడుగుంది. ఎందుకే లేదని అలా బాగా ఇస్తున్నాం. ఓకే, బాగుందండి క్వాలిటీ. ఓకే. నెంబర్ 1.